హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు మనం మీ రిలేషన్షిప్ గురించి, మీ పర్సన్ ఏమనుకుంటున్నారో, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. ఫస్ట్ వాళ్ళ కరెంట్ ఎనర్జీ అనేది చెక్ చేద్దాం. అంటే వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో తెలుసుకుందాం. మీరు వాళ్ళ నేమ్ తలుచుకోండి, వాళ్ళ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? స్ట్రెంగ్త్ ఎనర్జీలో ఉన్నారండి. వాళ్ళు చాలా మంచి ఎనర్జీలో అనేది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీ రిలేషన్షిప్కి ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది తీసుకురావాలి, ఒక శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ కొంచెం మాట్లాడుకుని, చక్కగా కోపంతో కాకుండా చక్కగా మంచిగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ఇద్దరు ఏదైతే ఒప్పుకుంటారో అలాగే నడుచుకోవాలి. వాళ్ళ డామినేషన్ ఏది ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఒకవేళ మీరు వాళ్ళకి ఎలా నచ్చుతారో అలా మిమ్మల్ని మార్చుకుని అలా చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి రిలేషన్షిప్ని అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా సందేహిస్తూ ఉన్నట్టయితే ముందుకు రావడానికి కొంచెం భయం, ఇంతకుముందు ఏదైనా సెపరేషన్ అయి ఉండి మీ మధ్య గొడవలు కానీ అయి ఉంటే వాళ్ళు ముందుకు రావడానికి కొంచెం ధైర్యం సరిపోకపోతే ఆ ధైర్యం తెచ్చుకొని మరీ మీ దగ్గరకు వచ్చి ఒక మంచిగా పరిష్కారం చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ని అని అనుకుంటున్నారండి. మంచి ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. 6 ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ స్వర్డ్స్. ఇంకా చూద్దామండి. 3 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్. వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయంటే, వాళ్ళు కొంత దూరంలో ఉన్నారండి మీకు. ఎందుకంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల, కాన్ఫ్లిక్ట్స్ వల్ల మీ మధ్య కొంచెం సెపరేషన్ అనేది, లాంగ్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. మీ నుంచి వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోయారనమాట. వాళ్ళు కొంచెం ఈ గొడవలు వద్దు, గొడవలు అయ్యాక మళ్ళీ కలుద్దాం అన్నట్టుగా కొంచెం మీ నుంచి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. లాంగ్ డిస్టెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే కొంచెం శాంతియుతంగా ఉందాం, అంటే కొంచెం ప్రశాంతంగా ఉందాం అని వాళ్ళు వెళ్ళారు దూరంగా. తర్వాత ఆలోచించవచ్చు, ముందు ఈ గొడవలు సద్దుమణిగాక అప్పుడు మళ్ళీ రావచ్చు అన్నట్టుగా. ఇది టెంపరీ అండి, ఇది పర్మనెంట్గా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని నేను చెప్పట్లేదు. టెంపరీగా కొంతకాలం ఈ గొడవలు సద్దుమణిగే వరకు వెళ్ళారండి. అలా దూరం కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యన. ఇప్పుడు నైట్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. అంటే వాళ్ళు స్టార్ట్ అవుతున్నారండి. వాళ్ళు వద్దాము మీ దగ్గరికి అని అనుకుంటున్నారు, కానీ స్లో అయిపోతున్నారు. తీసుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలని ఉంది, స్టార్ట్ అవుతున్నారండి, కానీ ఆగిపోతున్నారు, రాలేకపోతున్నారు. కొన్ని సందేహాలు, మీ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, వీటి వల్ల ఏంటంటే కొన్ని సందేహాలు వస్తే ఎలా ఉంటుందో, వెళ్ళాలా వద్దా, ఇలాంటి ఒక సందేహం వల్ల ఇలాంటి డౌట్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆగిపోతున్నారు, వెంటనే రాలేకపోతున్నారు. కానీ వాళ్ళకి రావాలనుంది, వాళ్ళు వస్తారు. రారు అని నేను చెప్పలేము. ఈ కార్డు తప్పకుండా వస్తారు, కానీ స్లోగా వస్తారు, టైం తీసుకుంటారు. టైం తీసుకున్నా కూడా ఒక ఫోకస్తో వస్తారనమాట. వాళ్ళు ఒక స్టడీగా వస్తారు, వాళ్ళు లాయల్గా ఉంటారు, ఒక కమిట్మెంట్ ఇస్తారు. వచ్చి వెళ్ళిపోవడానికి అన్నట్టుగా రావట్లేదు. వాళ్ళు ఒక కమిట్మెంట్ కోసమే వస్తారు. కాకపోతే కొంచెం మీరు వెయిట్ చేయాలి, కొంచెం టైం అనేది పడుతుంది వాళ్ళు రావడానికి. 3 ఆఫ్ స్వర్డ్స్. అసలు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా గొడవలు అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళ హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళకి థర్డ్ పార్టీ ఉందన్న విషయం మీకు తెలిసి మీ మధ్య గొడవలు అయి ఉండొచ్చు. ఇలా కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏంటంటే మీకే ఒక థర్డ్ పార్టీ ఉండి దానివల్ల గొడవలు అయి ఉండొచ్చు. ఇలా మొత్తం మీద ఒక సెపరేషన్ అనేది, థర్డ్ పార్టీ వల్ల వచ్చిన సెపరేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీ మధ్య థర్డ్ పార్టీ వల్ల ఒక సెపరేషన్ వచ్చింది, దానివల్లే వాళ్ళు కొంతకాలం దూరంగా మీకు ఉంటున్నారు. లాంగ్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది మీ మధ్య. వాళ్ళు రావాలనుకుంటున్నారు, బట్ టైం అనేది తీసుకుంటున్నారు. ఇప్పుడు
ఇంకా ఏమనుకుంటున్నారంటే 3 ఆఫ్ వాండ్స్ సిచ్యువేషన్లో ఉన్నారండి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారండి. ఫ్యూచర్లో ఇప్పటికిప్పుడు ఏం చేద్దామని కాకుండా ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, లాంగ్ టర్మ్లో ఎలా ఉండాలి మీరిద్దరు అని మీ రిలేషన్షిప్ గురించి ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు. వాళ్ళు వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారండి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎలా ఏం చేయాలి ఫ్యూచర్లో అని ఆలోచిస్తున్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అసలు ఆలోచిస్తున్నారు, నేను వెయిట్ చేస్తాను, వస్తారా రారా, నేను మూవ్ ఆన్ అవ్వాలా ఉండాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు మీకోసమే, మీ రిలేషన్షిప్ కోసమే ప్లానింగ్ అనేది చేస్తున్నారండి. వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలని అనుకోవట్లేదు, ఆలోచిస్తున్నారు అంతే. వాళ్ళు ఇక్కడ అవుతారు అని లేదు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ అండి, చాలా మంచి కార్డ్ వచ్చింది. వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నది దేనికో మనకి ఇప్పుడు అర్థమైంది. ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నది మీతో కలిసి ఉండడానికి, మీతో వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారండి. ఎప్పటికీ నిలిచి ఉండే ఒక రిలేషన్షిప్ అనేది మీతో కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీతో ఉండాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో కిడ్స్ ఉండాలి, మీ పెట్స్ కిడ్స్ ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది మీ రిలేషన్షిప్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అన్ని విధాలా సక్సెస్ కావాలి మీతో, ఒక ఫైనాన్షియల్గా, ఇమోషనల్గా, మీ కిడ్స్ తోటి అంతా కలిసి ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ అనేది, ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అనేది వాళ్ళు మీతో కోరుకుంటున్నారు. అది కూడా లాంగ్ టర్మ్గా, ఎప్పటికీ నిలిచి ఉండేలాగా, ఎప్పటికీ మీతో ఉండిపోవాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఒక స్టెబిలిటీ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్షిప్కి మ్యారేజ్ ద్వారా అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది కదండి, ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నది దానికోసమే, వెయిట్ చేస్తున్నది దానికోసమే. కాకపోతే ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది కదండి, దానివల్ల వాళ్ళు దానివల్ల జరిగిన ఈ గొడవల వల్ల వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. కానీ వాళ్ళు స్లోగా వస్తున్నారండి, అదైతే చెప్పచ్చు. నెక్స్ట్ లాస్ట్ కార్డు ఫూల్ కార్డ్. వాళ్ళు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అనేది మీ రిలేషన్షిప్లో చేయబోతున్నారు. వాళ్ళు న్యూ బిగినింగ్ చేస్తారు. వాళ్ళు ఎవరు చెప్పినా ఏమీ వినదలుచుకోలేదు. వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే మీతో ఉండాలి, మీతో కలిసి ఎంజాయ్ చేయాలి, మీతో లైఫ్ అనేది గడపాలి అని అసలు వాళ్ళు ఇంకేం ఆలోచించట్లేదండి. ముందు ఫస్ట్ అసలు దూకేస్తారు అంతే, ముందుకి మీ దగ్గరికి రావాలి అంతే, ఈ రిలేషన్షిప్లోకి దూకాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగా దేని గురించి ఆలోచించను, నేను ఎవరి మాట వినను, ఫస్ట్ నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎలాగో ఇక్కడ మనకి తెలిసిపోయింది వాళ్ళు ఎందుకు న్యూ బిగినింగ్ చేస్తున్నారు అనేది. మనకి 10 ఆఫ్ పెంటికల్స్ కార్డులో తెలిసింది కదా మనకి. వాళ్ళకి ఫ్యామిలీ కావాలి, మీతో మ్యారేజ్, కిడ్స్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, దానికోసమే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏం చేయబోతున్నారంటే న్యూ బిగినింగ్. ఇక్కడ మనకి తెలిసిపోతుంది. యాక్షన్ కార్డ్ వచ్చింది. సో వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారు, అసలు యాక్షన్ తీసుకుంటారా అన్నట్టుగా మనం ఇంకొక కార్డ్ అయితే చూద్దాం. వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే ఒక క్లారిటీ అనేది కోరుకుంటున్నారు. కొంచెం స్ట్రిక్ట్ పర్సన్, కొంచెం ఆలోచిస్తున్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి రావాలనుంది, న్యూ బిగినింగ్ చేయాలనుంది, అంతా ఉంది. కాకపోతే మీరేమంటారో అని వాళ్ళు కొంచెం భయపడుతున్నారండి. వాళ్ళు ఏంటంటే మీరు చాలా డామినేటింగ్గా మారారేమో, మీరేమైనా అంటారా ఈ గొడవ మళ్ళీ ఇప్పుడు వస్తే, మీరేమైనా వాళ్ళని అంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారండి. మీరేమంటారో, మీరు తిడతారేమో, మళ్ళీ మీరు ఎందుకు వచ్చావు ఇప్పుడు వెళ్ళిపోయావు కదా అని అలాగా కొంచెం డామినేటింగ్గా మాట్లాడతారేమో అని వాళ్ళు కొంచెం సందేహిస్తున్నారు అన్నట్టుగా ఈ కార్డు వచ్చింది. ఇంకో కార్డు చూద్దామండి. వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు తప్పకుండా వస్తారండి. ఇక్కడ మనకి ఫూల్ కార్డ్ వచ్చింది, అన్నీ పాజిటివ్గా చూడండి. 6 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో రీయూనియన్ కార్డ్ వచ్చింది. సో వాళ్ళు తప్పకుండా రాబోతున్నారు, వస్తారు, మీకు రీయూనియన్ అవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మీరు కొంచెం ప్రేమగా మాట్లాడండి, తిట్టకండి అని వాళ్ళ భయం. మీరు తిడతారని కాదు, మీరు ఏమైనా అంటారేమో అని వాళ్ళ భయం, అంతే తప్ప వాళ్ళు ఇది ఒక్కటే వాళ్ళ డౌట్ తప్ప మిగతా అంతా చాలా పాజిటివ్గా వచ్చింది. చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ డెవిల్ వచ్చిందండి. సో వాళ్ళు చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ మీద, చాలా ప్రేమ ఉంది. వీళ్ళు మీ చిన్ననాటి స్నేహితులు అయి ఉండొచ్చండి. మీకు ఎప్పటి నుంచో తెలుసు ఈ పాస్ట్ పర్సన్ అండి. వీళ్ళు మీ పాస్ట్ పర్సనే మళ్ళీ రాబోతున్నారు. వాళ్ళు మీ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు. మీ స్నేహితులు అయి ఉండొచ్చు, మీకు బాగా తెలిసిన వాళ్ళే వీళ్ళు. అంటే ముందు స్నేహితులు, తర్వాత ఇది లవ్ రిలేషన్షిప్గా మారుండొచ్చు. ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళే, కొత్త రిలేషన్షిప్ అయితే కాదు ఇది. సో ఇదండి ఈరోజు రీడింగ్.
మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది చూడండి, మంచి కార్డ్స్ వచ్చాయి అన్నీ చాలా చూడండి. 10 ఆఫ్ పెంటికల్స్, ఫూల్, రీయూనియన్ కార్డ్ వచ్చింది. లాస్ట్ కార్డ్ రీయూనియన్ కార్డే వచ్చిందండి. మీరు కనుక మీకు తప్పకుండా మీరు ఈ పాజిటివ్ రీడింగ్, పాజిటివ్ ఎనర్జీ అనేది క్లెయిమ్ చేసుకోండి. మీకు తప్పకుండా రీయూనియన్ జరుగుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.